హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లీల పొడి. ఇప్పుడు ఏం చేస్తారంటే సుమారు ఒక 15 ఎండుమిరపకాయ వేసుకోండి. ప్యాన్లో వేసుకుని ఒక పావు చెంచాడు నూనె వేసుకోండి. నూనె వేసుకోకుండా వేయించి చేసుకోవచ్చు, కానీ అన్నీ ఆ రుచి ఉండదు. ఆ రుచి వేరుగా వస్తుంది. ఒక బొట్టు నూనె తగిలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రుచే వేరు. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అది కూడా వేసుకోండి. వేసుకుని అటు ఇటు బాగా కలపండి. ఒక చెంచాడు జీలకర్ర కూడా వేసేసుకోండి. వేసేసుకుని చక్కగా అన్నీ మాడకుండా అన్నీ చక్కగా వేగేటట్టుగా అలా అటు ఇటు కలపండి. చక్కగా అటు ఇటు చూసారా, చక్కగా అలాగనమాట. చింతపండు పచ్చిదైనా వేయచ్చు, కానీ పచ్చిది వేస్తే ఏంటంటే అది ఉండ చుట్టినట్టుగా అలా వస్తుంది. చక్కగా ఇలా వేడి తగిలిన తర్వాత మిక్సీలో పెడితే బాగుంటుంది. వేగిపోయిన తర్వాత ఏం చేస్తారంటే తీసి మనం ఇంతకుముందు వేయించుకున్నవన్నీ ఒక దాంట్లో వేసాం కదా, అందుట్లో వేసేసుకోండి. వేసేసుకుని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, నేను ఒక చెంచాడు ఉప్పు వేస్తున్నాను ఇక్కడ. వేసి బాగా కలపండి. అన్ని గింజలకు చక్కగా పట్టి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మెత్తగా పట్టేసుకోండి. అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చూసారా, అదిగోండి అద్భుతమైన పల్లీల పొడి. చాలా బాగుంటుందండి ఇది, బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నంలో కూడా వేసుకోవచ్చు. ఇది ఒక నెయ్యి పెట్టు తగిలిచ్చే అన్నంలో అయినా తెలుసు, బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.